బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు రాత్రి 7:15 మొదటి జాబితాను టీడీపీ ప్రకటించనుంది. 120 మంది అభ్యర్థులతో టీడీపీ మొదటి జాబితా ఉండే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఓవైపు చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ పార్టీతో కూడా పొత్తులు ఉండవని చెప్పారు. జనసేనతో కానీ ఏ ఇతర పార్టీలతో కానీ పొత్తులుండవని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక పూర్తి వివరాలు మా సెక్రటరీ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, రేపు ప్రకటించబోయేటటువంటి మొదటి జాబితా 120 మంది అభ్యర్థుల్లో ఏమన్నా లాస్ట్ మినిట్ చేంజెస్ ఉండే అవకాశం ఉన్నదా? అంటే ఇప్పటి వరకు 120 మంది సుమారుగా ఒక 120 మంది అంటే 130 వరకు కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. కానీ అందులో కొద్దిగా ఒకరిద్దరు మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా 120 మంది జాబితా అయితే ఎలాంటి మార్పులు లేకుండా సిద్ధమైంది. దీనికి సంబంధించి రేపు రాత్రి 7:15 ముహూర్తం కూడా ఖరారైంది. రేపు 7:15కి మొదటి జాబితాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను కూడా విడుదల చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ముహూర్తం బాగుండడంతో రాత్రి 7:15కు మొదటి జాబితా విడుదల చేయాలని చెప్పి నిర్ణయించారు. అంటే అలాంటి ప్రెస్ మీట్ అది కాకుండా కేవలం ప్రెస్ రిలీజ్ ద్వారా మొత్తం ఎక్కడెక్కడ ఏ స్థానాలకు ఎవరెవరు అభ్యర్థులను ఖరారు చేశాం అనే జాబితాను కూడా తెలుగుదేశం పార్టీ విడుదల చేయనుంది. అయితే ఇప్పటి వరకు ఒక 135 మంది 135 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఎంపిక పూర్తయినప్పటికీ కూడా వాటిలో కొంచెం చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి. అంటే దర్శి నియోజకవర్గానికి సంబంధించి కానీ మంగళగిరి, విశాఖపట్నంలోని విశాఖ నార్త్, అలాగే భీమిలి ఇటువంటి నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలకి ముందుగా అనుకున్నటువంటి వారు కాకుండా కొంచెం చివరిలో స్వల్పంగా మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఒక 10 స్థానాలు మినహా మిగిలిన 120 స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక అయితే పూర్తిగా పూర్తయింది. మొత్తం ఈ 120 మంది అభ్యర్థులతోటి తొలి జాబితాను విడుదల చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మొదటి విడత జాబితాను రేపు రాత్రి 7:15కు విడుదల చేయనున్నారు. అలాగే పొత్తుల విషయంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద బీజేపీ వ్యతిరేక పార్టీలతో చర్చించనున్నారు. దానికంటే ముందుగా రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కూడా పొత్తులు ఉండవని చెప్పి కూడా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జనసేనతో పొత్తులు ఉంటాయి. కొన్ని స్థానాలకు జనసేన అభ్యర్థులు ప్రకటించలేదు, కొన్ని స్థానాలు టీడీపీ అభ్యర్థులు ప్రకటించలేదు. ఆ స్థానాల్లో జనసేనతో పొత్తులు ఉంటాయని రూమర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద కూడా ఆయన స్పందించారు. జనసేనతో కానీ మరే ఇతర పార్టీలతో కానీ కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో పొత్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఎలాంటి పొత్తు ఉండదు. జనసేన కానీ కాంగ్రెస్ పార్టీతో కానీ ఎలాంటి పొత్తులు ఉండవు. సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తామని చెప్పి కూడా అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. రేపు రాత్రి 7:15కు మొదటి జాబితాను విడుదల చేస్తామని చెప్పి కూడా, అంటే ఇది అధినేత చెప్పకపోయినప్పటికీ కూడా ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రేపు రాత్రి 7:15 ముహూర్తం ఖరారైందని మనకి. ఓకే, థ్యాంక్ యూ రావు.